బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. గత కొంతకాలంగా ఏదైతే అనర్హత పిటిషన్ సంబంధించిన అంశము ఓవైపు సుప్రీంకోర్టు, మరోవైపు తెలంగాణ అసెంబ్లీ మధ్యలో జరుగుతున్న ఈ ఉత్తర ప్రత్యుత్తరాలకి ఫైనల్గా స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. 8 మంది తమ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ తర్వాత పార్టీని ఫిరాయించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులుగా కొనసాగుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇచ్చిన కంప్లైంట్ బేస్ మీద ఒక డిస్కషన్ అయితే జరుగుతూ వచ్చింది. ఆ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇచ్చిన కంప్లైంట్కు సంబంధించి ఎలాంటి ముందుగా ఏది వెళ్ళట్లేదు కాబట్టి దానిపైన సుప్రీంకోర్టును ఆశ్రయించడము, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి 3 నెలల కాల వ్యవధినిచ్చి 3 నెలల లోపల మీరు దాని మీద డెసిషన్ తీసుకుంటారా, లేకపోతే మమ్మల్నే డైరెక్ట్గా దాని మీద తీర్పు ఇవ్వమంటారా అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొత్తం మీద 5 మందికి సంబంధించిన అంశాలపైన గడ్డం ప్రసాద్ ఇవాళ స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ నిర్ణయంలో 5 మందికి సంబంధించిన ఏదైతే అనర్హత పిటిషన్ ఉందో ఆ అనర్హత పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తీసుకుని ఈ 5గురు కూడా పార్టీ మారినట్టుగా చూపించడానికి అవసరమైన ఆధారాలు కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలు కానీ దొరకలేదంటూ, దాని కారణంగానే వాళ్ళు పార్టీ మారలేదంటూ నిర్ణయం ప్రకటిస్తూ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశము ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మనం చూస్తున్నాం. దీనిపైన మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఇది, ఎందుకంటే అధికార పార్టీలో నుంచి ఇలాంటి తీర్పు కాకుండా అధికార పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించేలాగా ఘటన జరుగుతుంది అన్నదైతే ప్రతి ఒక్కరు మాట్లాడుతూ వచ్చారు. కానీ అసలు ఫిరాయింపే జరగలేదు అని స్పీకర్ ఇచ్చిన నిర్ణయం, దీని మీద ఏంటి అసలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించారు? మొత్తంగా చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించి అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కేటీఆర్తో పాటు కౌశిక్ రెడ్డి కావచ్చు, దాసో శ్రవణ్, వీళ్ళు ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి 10 మందిలో ఈరోజు 5గురికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మెయిన్గా చూసుకున్నట్లయితే వీళ్ళు 5గురు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు అనే కన్నా కూడా పార్టీలో జాయిన్ అవ్వలేదు అనటానికి బలంగా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మెయిన్గా చూసుకుంటే అరకిపూడి గాంధీ బీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనది ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు. సో ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్ష నాయకులకే ఇస్తారు కాబట్టి అరకిపూడి గాంధీది కూడా ఒకటి క్లియర్ అయిపోయింది. సెకండ్ రెండో విషయానికి వస్తే గూడెం మహిపాల్ రెడ్డి డెవలపింగ్ లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి తప్ప ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసినటువంటి కానీ లేదంటే కాంగ్రెస్ అధికారికంగా పాల్గొన్నటువంటి ఎక్కడ కూడా గుడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. పార్టీలో జాయిన్ అవ్వలేదు అనేటానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా తెల్లం వెంకట్రావు కొత్తగూడెంకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆ కొత్తగూడెంకి సంబంధించిన ఎమ్మెల్యే కావడంతో ఆయన ఫస్ట్ ఒక రోజు మాత్రం పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఇంకా మెయిన్గా ఇంకొక విషయానికి వస్తే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయానికి వస్తే నాకు సంబంధించి నేను ఇప్పటి వరకు పార్టీలో జాయిన్ అవ్వలేదు. నా ఫ్లెక్సీలు నియోజకవర్గానికి సంబంధించి ఫ్లెక్సీల్లో నా ఫోటో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాడుతున్నారని కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కేసు కూడా ఉన్న నేపథ్యంలో పార్టీలో జాయిన్ అవ్వలేదు అనే దానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడటానికి కూడా కొంతమంది ఇప్పుడు మీడియా పాయింట్కి కూడా వచ్చారు. ఏమని మాట్లాడతారు ఏంటి అనే అంశంపై ఇప్పుడు అంతా ఉత్కంఠంగా ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓవరాల్గా చూస్తే స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్నది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. అందులో ముఖ్యంగా అధికార పార్టీలోకి పార్టీ ఫిరాయింపులు జరిగే ప్రయత్నం ఉన్నది అన్నది ప్రతి ఒక్కరు చెప్తూ వచ్చే ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో ఈ 5గురికి సంబంధించి చాలా క్లియర్గా ఆధారాలు సరిపోవట్లేదనే కారణంతో వాళ్లను ఏదైతే అనర్హత పిటిషన్ నుంచి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అయితే స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించిన నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన డిస్కషన్ ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు కేవలం స్పీకర్తో ఈ నిర్ణయానికి సంబంధించినంత వరకు మాత్రమే కన్ఫైన్ అవుతుందా, స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన కూడా సమీక్షిస్తుంది అన్నదైతే మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది వాళ్ళ వరకు అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.